మేము చేపడతానే ఉన్నాం. న్యాయవాదులపై రక్షణ చట్టాలు కావాలని ఢిల్లీ స్థాయిలో భారత సంస్థ ఇండియా కూడా ప్రయత్నం చేసింది. మరి అది చట్టరూపం దాచిపోతున్న అమెండ్మెంట్ రూపంలో పొందబడిపోయింది. ఈ రోజు చూస్తా ఉంటే ఏడో ఒక ప్రాంతంలో న్యాయవాదులు తప్పుదారు పక్షాలు భావిస్తే వాళ్ళని దానం చేస్తున్నారు, అర్థం చేస్తున్నారు. చట్టాలు కావాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు నాణ్యత పథకం ద్వారా మరి న్యాయవాదులు ఏదైతే ఉందో అనేక రకాల ఇబ్బందులు కోర్టులో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కోర్టు కొంత అనంతపురం కోర్టులో అనేక రకాలైనటువంటి పోలీసులు ఒక మాఫియాగా మారి మరి జూనియర్ న్యాయవాదులకు కేసులు రాకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లోని న్యాయవాదులు డిసైడ్ చేసి మరి కొంతమంది పోలీసుల పంటలకి కేసులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ డబ్బు సంపాదించేటువంటి దుర్మార్గమైన చర్యకు రోజు పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో పడపడతా ఉంది. దీని ద్వారా జూనియర్ న్యాయవాదులు కోర్టులో పెట్టి కేసులు రాకుండా ఆ మాఫియాలో ఆర్థిక క్షోభత లేక ఉండే కులాన్ని కుండిలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు మరి గ్రామాలకు బడుగు బలహీన వర్గాలు న్యాయవాద వృత్తులు కొనసాగించలేక వచ్చిన సందర్భంలో గతంలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 తక్కువ నాణ్యత్వం పథకాన్ని వృత్తిలో 3 సంవత్సరాల పాటు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం ఇచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి కూటమి బీజేపీ జనసేన మరి తెలుగుదేశం పార్టీలో